వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రతి ఎకరానికి ఏటా 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, మంత్రివర్గ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు, వివరాలు ఏమిటి? శర్మ, ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా ఈ రైతు భరోసా సంబంధించి చర్చించారు. దాదాపు 3 గంటల పాటు ఈ మంత్రిమండలి సమావేశం కొనసాగింది. అయితే ఇందులో ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించి జనవరి అంటే పండగ తర్వాత రైతు భరోసా వేస్తారని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటన చేశాడు కాబట్టి ఆ మేరకు నిర్ణయం తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి భావించారు. అందులో భాగంగానే ఈవేళ సుదీర్ఘంగా జరిగిన చర్చలో రైతు భరోసా ఎవరెవరికి వేయాలి, వాళ్ళకి ఎలా ముందుకు పోవాలనే దాని మీద చర్చించారు. కానీ ఈ మంత్రిమండలికి సమావేశానికి ముందుగా ఇట్లా వివిధ వర్గాల నుంచి కూడా రైతు భరోసా అమలుకు సంబంధించి ప్రతిపాదనలు తెప్పించుకున్నారు. సలహాలు సూచనలు కూడా తీసుకున్నారు. వివిధ పార్టీలకు సంబంధించి కానీ, రైతు కమిషన్ నుంచి కానీ, రైతు సంఘాల నుంచి కూడా. కానీ అన్నింటినీ సమీకరించిన తర్వాత మంత్రిమండలిలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఎకరానికి అంటే ఎలాంటి ఆంక్షలు లేకుండానే సాగు చేసే ప్రతి ఎకరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు రైతు బంధు పేరుతో. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్రతి ఎకరానికి కూడా రైతు భరోసా పేరుతో 12,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఒక ఏడాదికి 12,000 ఇవ్వాలని చెప్పేసి దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు. మరొకటి రేషన్ కార్డులు లేని ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఈ 3 నిర్ణయాలు ప్రధానంగా తీసుకున్నారని చెప్పవచ్చు. వీటికి సంబంధించి ఏదైతే భూమి లేని కుటుంబానికి 12,000 ఇవ్వాలనో దానికి కొత్తగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పేరు పథకంగా దానికి నామకరణం చేశారు. ఈ మూడింటిని కూడా ఈ నెల 26వ తేదీ నుంచి అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా 26వ తేదీన అమలు చేయడానికి కారణం కూడా దానికి స్పష్టంగా చెప్పారు. రాజ్యాంగము ఏర్పాటయ్యి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ పథకాలను అమలు చేయాలని చెప్పేసి మంత్రిమండలిలో మంత్రులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించారు. దీంతో ఈ నెల 26వ తేదీ నుంచి వీటన్నిటికి సంబంధించి మొత్తం కూడా అమలు ఈ 3 పథకాలకు సంబంధించి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరొక వైపు ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే సాగుకు యోగ్యం కానీ భూములకు అంటే భవనాలకు కానీ, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కానీ, రహదారులకు కానీ, పారిశ్రామిక వాణిజ్య అవసరాలకు వాడుకునే భూములకు కానీ వీటన్నిటి కూడా చెల్లించారు. బీఆర్ఎస్ మొత్తము పరిపాలనలో దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఈ విధంగా అనర్హులకు ఇచ్చి దుర్వినియోగం జరిగినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఈసారి రైతు భరోసాలో ఒక్క పైసా కూడా అలాంటి అనర్హులకు అర్హత కాని భూములకు ఇవ్వకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి. మొదట ఈ రైతు భరోసాకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించాలా, రైతుల నుంచి తీసుకున్న తర్వాత గ్రామాలలో ఎవరైతే పంట సాగు చేశారో వాళ్ళకి ఇవ్వాలని మొదట భావించినప్పటికీ కూడా మంత్రిమండలిలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు విధించకుండా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే మొదటి నుంచి కూడా మా ప్రభుత్వం వస్తే కూడా రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇంతకుముందే అంటే ఏదైతే ప్రభుత్వము ఎన్నికలకు పోయినప్పుడు హామీ ఇచ్చారో దానిలో దృష్టిలో పెట్టుకొని చెప్తూ వచ్చారు. కానీ ఈవేళ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది శర్మ. వ్యవసాయ యోగ్యం కాని వారికి ఇచ్చే ఈ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించి కూలీల వివరాలు కానీ ఇతర వివరాలు ఏమైనా ముందే ప్రభుత్వం సేకరించిందా? వీరితో పాటే రైతు భరోసాతో పాటే ఆ డబ్బులు కూడా ఇస్తారా? శర్మ, ఆత్మీయ భరోసా పథకం కింద దీని పేరు పెట్టినారు. కానీ దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఇప్పటికే రైతు కూలీలకు సంబంధించి పూర్తి వివరాలు ఉన్నాయి. మరొకసారి గ్రామాల వారీగా ఎవరెవరు రైతు కూలీలుగా పనిచేస్తున్నారో వారంతా వివరాలన్నీ తీసుకున్న తర్వాత ఇంకా టైం ఉండదు కాబట్టి ఈవేళ 4వ తేదీ
ఈ పథకం అమలు జరిగేటప్పటికి ఈ నెల 26వ తేదీ వరకు ఉంది కాబట్టి ఈ లోపల గ్రామాల వారీగా ఎవరెవరు ఈ రైతు పనులకు పోతారు, ఎవరెవరు రైతు కూలీలుగా కొనసాగుతున్నారు, వాళ్ళు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు, ఏంటి ఎవరెవరికి ఇవ్వాలా అనేది ఈ అర్హతకు సంబంధించి పూర్తిగా నిర్ణయం తీసుకోవాల్సింది శర్మ. రైట్, ధన్యవాదాలు తిరుపాల్.